గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఈరోజు మనం వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ అయినటువంటి నోని యొక్క ఉపయోగాల గురించి, దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. నోని, NONI అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అన్న ప్రావర్బ్ గుర్తుకొస్తుంది. అంటే ఈ నోని ఫ్రూట్ తీసుకుంటే మన బాడీ కూడా అంత ఆరోగ్యంగా తయారవుతుంది అని అర్థం అన్నమాట. ఈ నోని ఫ్రూట్ని చీజ్ ఫ్రూట్ అని కూడా అంటారు. 2000 సంవత్సరాల పూర్వం నుంచి ఆయుర్వేదంలో, ట్రెడిషనల్ ఆయుర్వేదంలో ఈ నోని ఫ్రూట్ని వాడడం జరుగుతోంది. నోని హిస్టరీ ఏంటంటే, డాక్టర్ రాల్ఫ్ హెనిక్సర్ పైనాపిల్లో కొన్ని ఎలిమెంట్స్ని కనిపెట్టారు. అవి మన బాడీకి న్యూట్రియంట్స్ని అందిస్తాయి. వాటికి జెరోనైన్ అని పేరు పెట్టారు. అయితే ఇవి నోని ఫ్రూట్లో పైనాపిల్ కంటే కూడా 40 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. తర్వాత 1993లో రాల్ఫ్ హెనిక్సరే ఈ నోనిలో ప్రీ క్యాన్సర్ సెల్స్ కూడా ఉన్నాయని కనుగొన్నారు. నోని సప్లిమెంట్ తీసుకోవడం వలన ఆర్థరైటిస్, ఆస్తమా, బ్లమిషెస్ అంటే మొటిమలు, తామర, సోరియాసిస్ మొదలుగునవి, రోసేసియా అంటే మొటిమల రూపంలో ముక్కు, నుదురు, బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధి, తర్వాత ఇంకా బ్రోకెన్ బోన్స్ ఉన్న, క్యాన్సరు, డయాబెటీస్, హై బీపీ, మైగ్రేన్, హెడేక్, హెయిర్ లాస్ ఉన్న, ఇండైజేషన్, మలబద్ధకం, అతిసారం అంటే నీళ్ళ విరోచనాలు ఉన్న, ట్యూమర్ ఉన్న, మెన్స్ట్రల్ క్రంపింగ్ ఉన్న, పళ్ళ సమస్యలు ఉన్న ఈ సప్లిమెంట్ను వాడవచ్చు. ఈ సప్లిమెంట్ వాడడం వల్ల ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే, నోని వాడుతున్నప్పుడు కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, కళ్ళు తిరగడం కానీ జరుగుతుంది. అందుకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నోనిలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది కనుక కిడ్నీ పేషెంట్స్ కూడా ఈ నోని ఫ్రూట్ వాడకూడదు. ఇవండి నోని ఫ్రూట్ యొక్క లక్షణాలు, ఉపయోగాలు. ఈ సప్లిమెంట్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు పంపిస్తున్న వారికి కానీ, ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.